ఎస్ ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. త్రిపురలో ఈరోజు భారతదేశం చూస్తూ ఉన్నది. 25 సంవత్సరాల సిపిఎం పాలన, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పాలన, మాణిక్ సర్కార్ చాలా పాపులర్ లీడర్. రెండే రాష్ట్రాలు మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఒక రాష్ట్రం కోల్పోయింది. ఇప్పటికైనా కమ్యూనిస్ట్ పార్టీ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశ రాజకీయాల్లో రిలవెన్సే లేని పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు మిగిలిపోయింది. వారి విధానం కానీ, వారి ఐడియాలజీ కానీ న్యూ ఇండియా ఈ నవశకానికి అర్థం కాకుండా పోయింది. అందుకనే అంత పాపులర్ లీడర్ అయిన మాణిక్ సర్కార్ని కూడా ప్రజలు ఓడగొట్టినరు. ఈశాన్య రాష్ట్రాలు అంటే అది ఒక వేరే దేశంగా అభివర్ణించే కాంగ్రెస్ కల్చర్ ఈ దేశాన్ని 70 సంవత్సరాలుగా భారతదేశాన్ని ప్రాంతాల వారీగా విభజించి, కులాల వారీగా, మతాల వారీగా విభజించి ఓటు బ్యాంకు రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నార్త్ ఈస్ట్లో చెంపదెబ్బ కొడితే సౌత్లో దక్షిణం దాకా కొడుతున్నది. అంత గట్టిగా కొట్టిండ్రు. చెంప ఎట్లా కొట్టిండ్రు అంటే ఈశాన్య రాష్ట్రాల్లో కొడితే అది దక్షిణాదిన మారుమోగుతూ ఉన్నది. 2 రాష్ట్రాల్లో 0. ఒక రాష్ట్రంలో కన్ను లొట్టబోయి ఓడిపోతా ఉన్నారు. అది కాంగ్రెస్ పరిస్థితి. 2 రాష్ట్రాల్లో 3వ ర్యాంకులో ఉన్నారు, 3వ వరుసలో. ఆ ఉన్న రాష్ట్రంలో కూడా అయితే మేఘాలయ ఉన్నదో దానిలో కూడా భారీ ఎత్తున సీట్లు కోల్పోవడం జరిగింది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా కోల్పోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ యూనిట్ తరఫున మరొక్కసారి ఓటర్లకు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ 3 రాష్ట్రాల్లో ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపించుకున్న ఓటర్లందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాం. చారిత్రాత్మకం ఎందుకు అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈశాన్య రాష్ట్రాలలో ప్రజలు భారత ప్రజలకు విభిన్నంగా ఆలోచిస్తారని, భారత ప్రజలకి కంటే విభిన్నంగా ఉంటారని, వారి వైఖరి విభిన్నంగా ఉంటుందని రైట్. ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి పుల్లారావు